దమయంతి ఏ హంసనైతే పట్టుకోవడానికి వెళ్ళిందో ఆ హంస నలమహారాజు చేత విడిపించబడ్డ హంస. ఆ హంస అన్నది, ఓ దమయంతి, నిషధ దేశంలో నలుడు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన అందంలో అశ్వినీ కుమారులతో సమానం అన్న. అశ్వినీ కుమారులు చాలా అందగాళ్ళు. మనుష్యులలో అంతటి అందచందాలు కలిగినటువంటి వాడు ఎవరూ లేరు. ఆయన మూర్తీభవించినటువంటి మన్మధుడమ్మ అనంటూ, నీవే కనుక అంతటి గొప్ప వ్యక్తికి భార్యవైతే నీ జన్మ, నీ సౌందర్యం రెండు కూడా సార్థకం అవుతాయి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆదికవి నన్నయ్య గారి పద్యం మనం చెప్పుకోవాలి కదా. నీవు నలునకు పేర్మితో దేవివైనగాక నీ సముజ్వల రూపకాంతి విభవ నిత్య సౌభాగ్య భాగ్యాభిజాత్య భద్రలక్షణములవి సఫలంబులగునే. ఓ దమయంతి, నీవు గనక నలుడికి ప్రేమతోటి దేవివైతే తప్ప నీ సముజ్వలమైనటువంటి రూపము, కాంతి, విభవము, నిత్య సౌభాగ్యము, నీ అభిజాత్యం, నీ భద్ర లక్షణాలు అన్నీ కూడా సఫలమవుతాయి. అంటే ఆయన నిన్ను చేపట్టితేనే నీ యొక్క సౌభాగ్యం వర్ధిల్లుతుంది అని ఆ హంస చెప్పింది. ఓ దమయంతి, దేవతలని, గంధర్వులని, మానవులని, నాగజాతి వాళ్ళని, రాక్షసులని ఎంతమందినో మేము చూసాం. కానీ నలుడితో సమానమైనటువంటి అందగాన్ని మాత్రం ఇప్పటి వరకు మేము ఎక్కడా చూడలేదు అని హంస చెప్పింది. ఓ దమయంతి, నీవు స్త్రీలలో రత్నానివి, అతడు పురుషులలో రత్నం. మీ ఇద్దరి జంట అపూర్వమైంది అని అంది. అప్పుడు దమయంతి అంది, ఓ హంస, ఇవే మాటలు నీవు నలుడితో కూడా చెప్పాలి సుమా అన్నది. ఆ హంస అంది వెంటనే, సరేనమ్మా, ఇప్పుడే వెళ్ళి ఈ విశేషాలన్నీ కూడా నేను అక్కడ నివేదిస్తాను అని నిషధ దేశానికి వెళ్ళి దమయంతీదేవి సందేశాన్ని నలుడికి చెప్పింది. హంస నోట నలమహారాజు కీర్తి ప్రఖ్యాతులు విని దమయంతి ఆయనను గాఢంగా ప్రేమిస్తూ ఉన్నది. ఇక్కడ రాత్రి పగలు ఆమెకి నలమహారాజు ధ్యాస తప్ప మరొకటి లేనేలేదు. ప్రేమ, విరహం, నలుడిపైన రక్తి, ఆసక్తి కూడా పెరిగిపోయినాయి. నలుడి యొక్క మననం, ధ్యానం, ఈ రెండింటితోటి ఆమె శరీరం శుష్కించిపోతోంది. ఎందుకని? ఆ విరహ వేదనలో సరిగా ఆహారం తీసుకోవటంలా, అందుకని చిక్కిపోతోంది. ఇప్పుడు ఆ తల్లి నలుడి యొక్క ప్రేమకు వివశురాలైపోయింది. దమయంతీదేవి చెలికెత్తెలు ఆమె మనోభావాలు గ్రహించారు. విదర్భ మహారాజు దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, మీ కుమార్తె దమయంతీదేవి అస్వస్థురాలైంది అన్నారు. వెంటనే భీమ మహారాజు తన పుత్రిక గురించి చాలా బాధపడ్డాడు. చివరకు అనుకున్నాడు, మా అమ్మాయికి వివాహ వయస్సు వచ్చింది, యవ్వనవతి అయింది, అందువల్ల స్వయంవరం ఏర్పాటు చేయాలి. ఒక అయ్య చేతిలో మా అమ్మాయిని గనక పెట్టానా ఇక నా బాధ్యత తీరుతుంది అని నిశ్చయించుకున్నాడు. ఏ తండ్రి అయినా సరే కూతురు గనక పెరిగి పెద్దదై యవ్వనంలోకి ప్రవేశిస్తే ఒక అయ్య చేతిలో పెట్టాలి అని అన్వేషిస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో ఒక పద్ధతి, స్వయంవరము. అంటే ఆ అమ్మాయికి స్వేచ్ఛ ఉంటుంది, ఎవరిని వరించాలి అనేది. దాన్ని స్వయంవరము అంటారు. ఇంకొక రకం పణ స్వయంవరం. అంటే ఒక పందెం పెడతారు, ఆ పందెంలో గెలిచిన వాళ్ళకి అమ్మాయిని ఇస్తారు. మనకి రామాయణంలో శివధనుస్సు, ద్రౌపదీ స్వయంవరంలో
మత్స్యయంత్ర భేదనం. అలాగే కృష్ణ పరమాత్మ మదించినటువంటి ఎద్దులని లొంగదీశాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. 8 మంది మహిషుల్లో పేరైతే మర్చిపోయినా. ఇక మిత్రవింద అనుకుంటాను ఆ భార్య పేరు. ఇక స్వయంవర ఏర్పాట్లు చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే స్వయంవర ఆహ్వాన పత్రికలు రాజులందరికీ పంపించాడు దూతల ద్వారా. స్వయంవరంలో మా అమ్మాయిని పొంది నా మనోవాంఛితాన్ని సఫలం చేయండి అని ఆ పత్రికలో రాశారు. దేశ దేశాల రాజులు కొంతమంది ఏనుగుల మీద, కొంతమంది గుర్రాల మీద, మరికొంతమంది రథాల మీద ఆ అద్భుత సౌందర్య రాశిని చేపట్టాలి అని వాంఛిస్తూ భూదేవి అదిరిపోయేలాగా విదర్భకు వచ్చేశారు. భీమ మహారాజు అందరికీ స్వాగత సత్కారాలు జరిపి వాళ్ళందరికీ తగినటువంటి విడుదలు కూడా ఏర్పాటు చేశాడు. దేవర్షి నారదుడు, పర్వతుడు వీళ్ళ ద్వారా దమయంతి స్వయంవర సమాచారం దేవతలకు కూడా తెలిసింది. అంటే ఇంద్రాది దేవతలు, లోకపాలకులు వాళ్ళందరికీ తెలిసింది. అష్టదిక్పాలకులు ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళు కూడా సపరివారంగా విదర్భ దేశానికి ప్రయాణం అయ్యారు. ఆ రాజులు ముందు నుండి దమయంతి మీద ఆసక్తి, అనురాగం రెండూ ఉన్నటువంటి నలుడు కూడా విదర్భ దేశానికి స్వయంగా బయలుదేరి వస్తూ ఉన్నాడు. దేవతలు స్వర్గలోకం నుండి భూలోకానికి దిగే సమయంలో మన్మధుల్లాగా విలసిల్లుతున్నటువంటి నలుడు కనపడ్డాడు వాళ్ళకి, దేవతలకి. అంటే నలుడు కూడా దమయంతి స్వయంవరానికి వెళుతున్నాడు కదా, కనపడ్డారు. లోకోత్తరమైన రూపంతో సూర్యకాంతిలాగా దగదగా మెరిసిపోతూ ఉన్నటువంటి అతడి యొక్క సౌందర్య సంపదకి దేవతలు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఇంద్రాదులు తమ యొక్క విమానాలని ఆకాశంలోనే ఆపి కిందకి దిగారు. నలుడితో అన్నారు, ఓ నలరాజా, మీరు గొప్ప సత్యవ్రతులు అని విన్నాము. ముందర కాళ్ళకు బంధాలు వేస్తున్నారు చూడండి. మీరు గనక మాకు సహాయపడితే మేము ఆనందపడతాము. అందువల్ల మా అభ్యర్థన మేరకి మీరు మాకు దూతగా ఉండాలి అన్నారు. పెద్దల పట్ల, ముఖ్యంగా దేవతల పట్ల భక్తి ప్రపత్తులు కలిగినటువంటి నలమహారాజు, సరే నేను దూతగా అవుతాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. అంటే ముందు వెనకలు తెలుసుకోవాలా, ఏ పని చేయటానికి దూతగా వెళ్ళాలో తెలుసుకోవాలి. కాకపోతే వాళ్ళు దేవతలు అని మాత్రం గుర్తుపెట్టాడు. అయితే అడిగాడు ప్రశ్న, మీరెవరు? నేను మీకు దూతగా ఏమి ప్రయోజనం చేకూర్చాలి నాకు చెప్పండి అన్నాడు. ఇంద్రుడు అన్నాడు, మేము దేవతలు, నేను 3 లోకాలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడిని. ఇదిగో ఈయన అగ్ని, ఈయన యముడు, ఈయన వరుణుడు. ఎంతమంది మొత్తం? ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు 4. మేము దమయంతి స్వయంవరం కోసం వెళుతూ నిన్ను చూసి ఇక్కడ ఆగాం. మరి ఎవరికి దూతగా ఏం చేయాలో అడిగావు కదా. ఓ నలమహారాజా, నీవు మా దూతగా దమయంతి దగ్గరికి వెళ్ళాలి. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు అనేటువంటి దేవతలు నిన్ను వివాహం చేసుకోవడానికి వచ్చారని చెప్పాలి. మా 4 తనకు నచ్చినటువంటి వాళ్ళని ఒక్కళ్ళని భర్తగా స్వీకరించాలి అని నువ్వు మా దూతగా వెళ్ళి దమయంతీదేవికి చెప్పాలి అన్నారు. ఎవరికైనా ఈ మాట వింటే గుండెల్లో రాయి పడుతుంది కదా. ఎందుకని తానే ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వెళుతున్నాడు. తాను వెళ్ళి ఏం చెప్పాలి? తనను కాకుండా మిగిలిన 4 ఎవరో ఒకరిని చేసుకోమని చెప్పాలి కదా. నలమహారాజు వెంటనే 2 చేతులు జోడించి, ఓ దేవరాజా, స్వయంవరానికి వెళ్ళడంలో మీ ఉద్దేశం నా ఉద్దేశం కూడా ఒక్కటేను. అందువల్ల మీరు నన్ను దూతగా దమయంతి దగ్గరకు పంపడం భావ్యంగా ఉంటుందా?
నేను ఏ స్త్రీనైతే భార్యగా పొందాలని ఎంతో కాలం నుంచి అభిలషిస్తున్నానో, ఎవరినైతే నా మనోఫలకం మీద ముద్రించుకొని నేను ఆరాధిస్తున్నానో ఆమె దగ్గరికే వెళ్ళి నా కోరికను విడిచిపెట్టి మీరు చెప్పిన మాటలు చెప్పడం ఏ విధంగా కుదురుతుంది? ఆలోచించండి. అందువల్ల మీరంతా ఈ విషయంలో నన్ను దయచేసి క్షమించాలి అని వేడుకున్నాడు. దేవతలు అన్నారు, ఇంద్రుడు వాళ్ళు, ఓ నలుడా, ముందు మాకు మాటిచ్చావు, మా పని నిర్వహిస్తానని ప్రతిజ్ఞ కూడా చేశావు. నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞను విడిచిపెట్టకూడదు. నువ్వు అలాంటి వాడివా? ఆలస్యం చేయకుండా మా పనికి నడుం బిగించి వెళ్ళు అన్నారు. నలుడు అన్నాడు, ఓ దేవేంద్ర, రాజమందిరంలో నిరంతరం గట్టి పటిష్టమైన కాపలా ఉంటుంది. అక్కడ ఎంతోమంది భటులు పహారా తిరుగుతూ ఉంటారు. అటువంటి రాజమందిరంలోకి నేనే విధంగా వెళ్ళగలుగుతాను? మీరు చెప్పండి. వెళ్ళగలుగుతావు అన్నాడు ఇంద్రుడు. ఆ పని మేం చేస్తాం, నిన్నెవరు ఆపరు. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మీద నలుడు రాజమందిరంలోకి నిర్విఘ్నంగా ప్రవేశించాడు. దమయంతిని దర్శించాడు. దమయంతి కూడా అంతవరకు నలుడిని చూడలేదు కదా, ఈయన చూడలా, ఊరిక వినడమే. దమయంతి, ఆమె చెలికత్తెలు ఆ వచ్చినటువంటి వాడిని చూసి అవాక్కైపోయారు. ఎందుకని? పరపురుషుడు రాజకుమారి యొక్క మందిరంలోకి ప్రవేశించడం నిషేధం. అయితే అనుపమమైనటువంటి ఆ సుందరుని చూసి వాళ్ళందరూ ముగ్ధులైపోయారు. సిగ్గుతో ఏమీ మాట్లాడలేకపోయారు. చివరికి తమను తాము సంభాళించుకొని దమయంతి అంది, ఓ వీరుడా, నిన్ను చూస్తే చాలా అందగాడివిగాను నిర్దోషివిగాను కనిపిస్తున్నావు. ముందు నీ పరిచయం మేము అభిలషిస్తున్నాం. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు? నువ్వెవరు? ద్వారపాలకులు చూడకుండా నా మందిరంలోకి ఎలా రాగలిగావు అని అడిగింది. అప్పుడు నలుడు మాట్లాడుతున్నాడు. నన్నయ్య గారి పద్యం చెప్పుకుందాం. ఓ సుందరిమణి, ఏను దేవదూతను ఇంతి, ఏను దేవదూతను ఇంతి నలుండను వాడ, ఇంద్రదహన వరుణయములు నీ స్వయంవరంబు నెమ్మితో చూడంగ నరుగుదెల్చి నన్ను అబలా మున్న నీ యొద్దకు పుత్తెంచిరి. మాయందొక్కరు అభీష్టమతి వరియింపం తోయజముఖి ప్రార్థింపుమ మాయందరకును ప్రియంబు అమర్పుము ప్రతిన్ ప్రీతిన్. ఇది ఓ ఇంతి, నేను దేవదూతగా వచ్చాను. నా పేరు నలుడు. ఇంద్రుడు, అగ్ని, వరుణ, యములు నీ స్వయంవరం కోసం వచ్చారు. ఆ సందర్భంలో ఓ అబలా, నన్ను ముందుగా నీ వద్దకు పంపించారు. ఏమని? మా నలుగురిలో ఒక్కరిని ఇష్టంతో వరించాలి అని నిన్ను ప్రార్థింపమని నన్ను పంపిస్తే నేను వచ్చాను. ఆ విధంగా చేసి మా అందరికీ ప్రీతి కూర్చాలి అని చెప్పారు. అయితే ఆ విధంగా నేను ఆ నలుగురి యొక్క దేవతల యొక్క సందేశం తీసుకొని నీ దగ్గరకు వచ్చాను. మరి ఎవ్వరూ చూడకుండా నీ మందిరంలోకి ఎలా రాగలిగాను అనేది కదా నీ సందేహం. ఆ దేవతల యొక్క మహామహిమ వల్ల నేను ఎవరికంటా పడకుండా నీ అభ్యంతర మందిరంలోకి రాగలిగాను. ఆ దేవతల సందేశాన్ని నీకు అందించాను. ఇప్పుడు నీకు ఏది అభీష్టమో దాన్ని చెయ్యి అని
నలమహారాజ్ చెప్పాడు. అప్పుడు దమయంతి అన్నది, శ్రద్ధగా దేవతలకు నమస్కరించింది ముందు మనస్సులోనే. చిరునవ్వు నవ్వి, ఓ నరేంద్ర, మీరు నన్ను ప్రేమ దృష్టితో చూడండి. మీకు నేను ఏ విధంగా సేవ చేయాలో ఆజ్ఞాపించండి. నా స్వామి, మిమ్మల్ని గురించి హంస ద్వారా ఎప్పుడైతే విన్నానో ఆనాటి నుండి నేను మీ గురించే వ్యాకులపడుతున్నాను. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చేపట్టాలని ఎదురు చూస్తున్నాను. నేను మీ పాదాల చెంత నా సర్వస్వాన్ని అర్పించుకోవాలి అనుకుంటున్నాను. నన్ను సంపూర్ణ విశ్వాసంతో మీరు ప్రేమించండి. నేను మీ గురించే రాజులందరినీ పిలిపిస్తున్నాను స్వయంవరం మిషతోటి. మీరు కనుక మీ దాసిగా నన్ను స్వీకరించకపోతే నేను విషం తాగో, అగ్నిలో పడో, నీళ్లలో దూకో, ఉరి వేసుకోనో ఏదో విధంగా ప్రాణాలు విడిచిపెడతాను. మిమ్మల్ని వినా వేరెవరిని నేను వరించను అని తన హృదయగతాన్ని స్పష్టం చేసింది దమయంతి. నలుడన్నాడు, అద్భుతమైన పద్యం ఇక్కడ కూడా. భూరి సత్వులు సర్వలోక విభుల్ విభూతి సమృద్ధులు యుద్ధవురు తేజులు నిన్ను కోరుచునున్నవారు. ఓ దమయంతి, అమరోత్తముల్ వారి పాదరజంబు పోలనివాని నన్ను మనుష్యు సంసారి కోరగజన్నే నీకు ప్రసన్నులై సురలుండగన్. ఆహా, దూతగా వచ్చిన వాడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఓ దమయంతి, ఆ దేవతలు ఎవరు? గొప్ప బలం కలిగిన వాళ్ళు, సర్వలోకాలకి పరిపాలకులు, గొప్ప విభూతి కలిగినటువంటి వాళ్ళు, గొప్ప తేజస్వంతులు. అటువంటి వాళ్ళు నిన్ను కోరుకుంటున్నారు. వాళ్ళు అమరుల్లో ఉత్తములు. అటువంటి వాళ్ళ యొక్క పాద ధూళితో సరిపోలనటువంటి నన్ను, కేవలము ఒక మనుష్యుణ్ణి కోరుకోవటం నీకు తగినట్టుగా ఉందా? నీకు ప్రసన్నులై ఆ విధంగా దేవతలు నీకోసం వేచి ఉంటే ఒక మానవ మాత్రుణ్ణి నన్ను వరించడం నీకేం ప్రయోజనం? దానివల్ల నీకే ప్రయోజనం లేదు అని అంటూ ఉన్నాడు నలుడు. అంటే తాను వచ్చినటువంటి దూత కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు నలుడు. ఈ తర్వాత ఇంకా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకుందాం. ఇప్పటికే 5 నిమిషాలు దాటిపోయింది. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.